31 రోజుల ఛాలెంజ్‌లో 23 రోజు 23 సామెతతో సిద్ధమా? పాపులను చూచి నీవు మత్సరపడకము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. చూడండి, వాళ్ళకేదో మంచి జరిగింది, మనం ఆ మంచిని తీసుకోలేకపోయాము అని ఎప్పుడు కూడా చింతపడద్దండి. ఎందుకంటే నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. పేదవారి పక్షాన దేవుడు వాద్యమాడతాడంట. నాబోతు పొలాన్ని అహాబ్ తీసేసుకున్నాడండి. యెజెబెలు అతన్ని చంపించి మరి ఆ పొలాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు దేవుడు నాబోత్ అనే పేదవాడి పక్షాన వాద్యమాడాడు. ప్రవక్త ప్రవచించినట్లుగా అహాబు రాజు అతని భార్య అయిన యెజెబెలు రక్తాన్ని కుక్కలు నాకుతాయి అన్నట్టుగానే వారు చనిపోవడము, వారి అంతము అతి దీనంగా ఉండడం జరిగింది. ఎదుటివాని మేలు ఓర్చలేని వారితో సహవాసం చేయొద్దనుంది. అలాంటి వాడు రుచిగల పదార్థాలు మనకు పెడతాడు కానీ అవి తిన్నందుకు లెక్కలు వేసుకుంటాడు వెనకాల. అందుకని మీరు సహవాసాలు ఎవరితో ఉండాలి, ఎవరితో సహవాసం చేయాలి అనేది ఆలోచించుకుని చేయండి. ద్రాక్షరసమును ఎక్కువగా తాగేవారితోనైనను తిండి బోతులతోనైనను సహవాసము చేయకము, ఎందుకంటే అదంతా కూడా దరిద్రతకి దారి తీస్తుందనుంది. అంతేకాకుండా మన బిడ్డలను మాత్రం శిక్షించకుండా ఉండడం కూడా వాళ్ళకి మనం చెడు చేసినట్టు. ఎందుకంటే వాడు పాతాళ మార్గంలోకి వెళ్ళిపోతాడు, చెడిపోతాడు. వారికి దేవుడి వాక్యంలో వారిని పెంచాలి. అప్పుడు తప్పనిసరిగా వాళ్ళు పెద్దవారై దేవునికి నీకు కూడా పనికొచ్చే వాళ్ళగా ఎదుగుతారండి. దానికి కారణం తల్లిదండ్రులుగా మీరే అవుతారు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణలో పెంచండి. అలా అని వారిని కొట్టమని కాదు, కానీ వారిని దేవుని వాక్యంలో పెంచితే నీ ప్రవర్తన చూచి అతను నేర్చుకుంటాడు. వారికి చెప్పేదానికంటే కూడా మనం చేసి చూపించేదే ముఖ్యమండి. తండ్రిగా, గృహ యజమానిగా నీవు కుటుంబ ప్రార్థన ప్రోత్సహించాలి. నీ తల్లిని తన ముదిమిలో నిర్లక్ష్యపరచకనుంది. చాలామంది తల్లిని నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. కోడళ్ళు కూడా అత్తల్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తారండి. కానీ అది చాలా దేవుని దృష్టిలో తప్పుగా ఇక్కడ రాయబడింది. మోయాబీయురాలైన రూతు భర్త చనిపోయినా కూడా అత్తని చూసుకుందామని ఆమె దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు బోయజ్ అనే గొప్ప ధనవంతుడికి ఇచ్చి అక్కడ వివాహం చేసి ఆమెను యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరుని ఆమెని ఉంచుతాడు. నీ తల్లిని నీవు సంతోషపరచుమనుంది. మీరు వెళ్ళి మాట్లాడండి. ఆ వృద్ధాప్యంలో నీ చేతి స్పర్శ ఆమెను ఎంతో సంతోషపెడుతుంది. దయచేసి వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్య పెట్టద్దు.